యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి నిజమైన వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు. ఆయన లోకములో ఉండేను. 10వ వచనం, లోకము ఆయన మూలముగా కలిగాను, లోకము ఆయనను తెలుసుకోనలేదు. ఆయన లోకములో ఉన్నాడు, లోకము ఆయన మూలముగా కలిగింది. అయితే లోకానికి తెలియదు యేసు ప్రభు ఎవరు, లోకానికి ప్రభు ఎవరో తెలియదు. మనం అంత పెద్ద జ్ఞానులు కాదు. అయితే దేవుడు మనకు బయలుపరిచాడు ఆ సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడుగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. మనం ఎంత ధన్యులము. లోకము ఆయన మూలముగా కలిగాను, లోకము ఆయనను తెలుసుకోనలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము తెలుసుకుని ఆ ప్రియ ప్రభుని మనము ఘనపరచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఆయన నానా విధముల రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి ఆయన అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాటలాడనీయలేదు. లోకము ఆయన మూలముగా కలిగను, కానీ లోకము ఆయనను ఎరగలేదు అని యోహాను సువార్తలు చదువుతున్నాం. ఇక్కడ మార్కు సువార్తలు మనం చదువుతున్నాం. దయ్యాలకు యేసు ప్రభు ఎవరో తెలుసట, దయ్యాలకు తెలుసు. అందుకొరకే మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే గెరాసేనుల దేశంలోకి ప్రభు వచ్చినప్పుడు దయ్యాలు పెట్టినటువంటి వాడు, సేనా దయ్యం పెట్టినటువంటి వాడు యేసు ప్రభువుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమంటున్నాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవరివో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. ఎంత తెలిసిందండి వాడికి? దయ్యాలకు తెలిసి. అదే మార్కు సువార్తలో మనం చదువుకున్న వాక్య భాగం. ముప్పై 34వ వచనం కింద భాగంలో, అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. దయ్యాలు మాట్లాడితే ఏం జరిగింది? ప్రభువును పొగుడుతాడు, నువ్వు సర్వోన్నతుడమైన దేవుడివి అంటాడు. ఆ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువును సేవ చేయనిదిగా లోకం. ఈనాడు చాలా మంది ప్రభుని గురించి వాదించేవాడు. నేను దేవుడని చెప్పాడా యేసు ప్రభు వారు? నేను దేవుడని చెప్పలేదు కదా, మరి ఆయన మనం ఎందుకు దేవుడుగా నమ్మాలి? ఆయన చెప్పటం కాదు, దయ్యాలు కేకలు చెబుతున్నాయి, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు సర్వశక్తి గలవాడు అయ్యా అని. ఆ విధంగా చెబుతాయని వాటిని మాట్లాడని లేదు. నువ్వు మౌనంగా ఉండు అన్నాడు సైతాన్. లేకపోతే చాటిస్తా యేసు ప్రభు నిజమైన దేవుడు అని. అప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచిన తర్వాత 3.5 సంవత్సరం ఆయన గొప్ప సేవ చేయాల్సి ఉంది. అందుకోసం ప్రజలకు మరుగుగా ఆయన ఉండి గొప్ప సేవ చేశాడు. అవి దయ్యాలు ఎరుగున్నాయి, నువ్వు ఎవరో మాకు తెలుసు. ఈనాడు మానవులకు తెలియదు. అయితే ఎన్నిక లేని వారమైన మనం, లోకంలో మంచి గొప్ప చదవరులు ఉన్నారు, గొప్ప జ్ఞానులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారికి బయలుపడినటువంటిది మనకు బయలుపడింది. విద్య లేని పామరులు మనం. నిజంగా మనం ఎంత ధన్యులమండి. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం. అయ్యా, అయితే ఆయన మూలముగా
అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది. అది చదవండి. దేవుని మూలముగా యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆ మాటలు మనం గమనించినట్లయితే 30వ వచనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఆ యేసు ఎవరు? 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను. ఈనాడు దేవుడు మనకు ఒక గొప్ప అతిశయాన్ని ఇచ్చాడు. కోటాను కోట్ల రూపాయలు, గొప్ప అపార్ట్మెంట్స్, వెండి బంగారాలు, ఖజానా ఉండేవాళ్ళు అతిశయిస్తారు, మాకేం పొదువా అని. ఒక ధనవంతుడు కూడా నా ప్రాణమధ్యను త్రాగు సుఖపడు, నేను నీకు సంపాదించాను అన్నాడు. నాకేం పొదువు లేదు అన్నాడు. గర్వం అది. అయితే ఏమి లేకుండా మనం ప్రభునందు గర్విస్తున్నాం. ఈ గర్వం మంచిది. లోకాన్ని గురించి గర్విస్తే అది చెడ్డది. చెడ్డ గర్వంతో మనకి మంచి గర్వం రావాలి. ఇది గర్వమే. ఏంటి మన గర్వం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మనకు దొరికిన గర్వం అది, అతిశయం. కాబట్టి ఇక్కడ చెప్పబడింది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగా. నేను ఒకళ్ళు గర్విస్తే దేవుని బట్టి గర్వించాలి. పౌలు అంటున్నాడు, సిలువను బట్టి. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూపితీరా, సిలువే నా శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా, సిలువే నా శరణాయనురా. సిలువే. అపోస్తలుడైన పౌలు నాకు సిలువ చాలు అంటాడు. ఇక్కడ మనం కొరింథీ పత్రికలో చదువుకుంటున్నాం, అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెను. ప్రభువులేముంది? ఆయనలో బుద్ధి విజ్ఞానములు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన మనకు జీవము, ఆయన మనకు వైద్యుడు, ఆయన మనకు పోషకుడు, ఆయన మనకు కాపరి. కాబట్టి ఆయన చాలు, మనకు చాలినవాడు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెనని వ్రాయబడింది. కాబట్టి ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమాయను. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన నీకు జ్ఞానమై ఉన్నాడు. యేసు ప్రభు నీకేమై ఉన్నాడు? నీతి అయి ఉన్నాడు. యేసు ప్రభు నీకేమై ఉన్నాడు? పరిశుద్ధత అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీకేమై ఉన్నాడు? విమోచనము. ఇవి మనకు కావాల్సింది, మన సంపదిది. దైవికమైన జ్ఞానం, దైవికమైన నీతి, దైవికమైన పరిశుద్ధత, దైవికమైన విమోచన, ఈ 4 మన సంపద. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకేది కావాలని కోరుకుంటున్నావు? మెరిసే, ఆకర్షించే ఈ లోకంలో ఏది కోరుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువే ఆయన మనకు చాలినవాడు అనే సత్యాన్ని మనం తెలుసుకొని, యోహాను సువార్త 11:25లో రాయబడింది, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. మనం జీవాన్ని కోరుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువే పునరుద్ధానం, ఆయనే జీవం. యోహాను సువార్త 15:7 రాయబడింది, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తాను. ఇంక మనకి ఇంకేం కావాలి? అడిగినంత ఇస్తాడు మన ప్రభు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాదు 34వ కీర్తన 7వ వచనంలో దేవుని పిల్లలకి పరలోకమందున దేవుడు భద్రత, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత వచ్చి మనల్ని కాపాడుతాడట. ఎంత భద్రత దేవుని పిల్లలకు! కాబట్టి పాపమును కోరుకోకూడదు. మీరేది ఎవరిని కోరుకుంటారో మీరు కోరుకోండి అన్నాడు ద్వితీయోపదేశ కాండంలో. ప్రియులారా, మనము ప్రభు కాదు, మాకు జీవం కాదు అని మరణాన్ని కోరుకుంటే శాపం వచ్చింది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం నుండి 28 వచనాల వరకు చదవటానికి కూడా భయంగా ఉన్నది. శాపాలు ఎంత భయంకరమైన శాపాలు! అంతేకాదు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనాల వరకు చూస్తే ఎంత భయంకరమైనటువంటి ఆపద, నిత్య నరకం. గ్రంథాలు తెరవబడతాయి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిలో వేయబడతారు. అది 2వ మరణం అని చెప్పబడింది. కాబట్టి మనం చదువుకున్న వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మరణమును జీవమును నీ ఎదుట పెట్టుచున్నాను, శాపమును ఆశీర్వాదమును, శాపమును మరణమును నీ ఎదుట పెడుతున్నాను. కాబట్టి శాపాన్ని కోరుకోవద్దు, మరణాన్ని కోరుకోవద్దు, జీవమును మనం కోరుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవము మేలు. కాబట్టి దేవుని బిడ్డలారా, చెప్పబడినటువంటి మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు కొరకు భయభక్తులు కలిగి ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు విమోచన మనం గుర్తించి వాటి యందు మనము అతిశయించి ఆనందించి ప్రభులో జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.